ఓం చెక్ చెక్ చెక్. అన్ని చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మామూలుగా ఉండదు ఇక్కడ. ఒక రేంజ్లో సౌండ్స్ వస్తే అర్థం అవుతూనే ఉంది. వస్తున్నారు, ఏదో ఒకసారి మళ్ళీ అరండి. ఈస్ కమింగ్. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన వివేక్ కూచిపట్ల గారికి కూడా స్వాగతం, అండ్ అలాగే కృతి ప్రసాద్ గారికి కూడా వెల్కమ్ చేసేస్తున్నాం. ఓహో, ఓకే. మొత్తం హౌస్ఫుల్ అవ్వడం వింటూ ఉంటాం. హౌస్ ఫుల్ అయిపోయి మొత్తం ఎంటర్ స్టెప్స్ కూడా ఫుల్ అయిపోయాయి, అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. ఓకే, మీరు ఇందాక నుంచి హీరో 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 అంటున్న ఆర్ ఓన్ మోస్ట్ టాలెంటెడ్ శర్వా గారు హియర్. సో వెల్కమ్ శర్వా గారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ఫిలిమ్స్ తో ఎప్పుడు మనల్ని ఆకట్టుకునే, తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఎప్పుడు మనల్ని ఆకట్టుకునే శర్వా స్వామి హియర్. సో శర్వా గారికి ఇవాల్టి ఈ ఈవెంట్కి నేనే కాదు, వెన్యూలో ఉన్న అభిమానులు అందరూ సూపర్గా బోలెడంత ఎనర్జీతో వెల్కమ్ చేస్తున్నారు.
ఓకే, ఒక్కసారి మీరందరూ అటు తిరిగి హాయ్ చెప్పి ఇటు తిరగండి, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. అప్పుడే మీరు ఇంతగా అభిమానించే హీరో, మనందరికీ ఎంతో ఇష్టమైన హీరో శర్వా గారు వేదిక మీదకి వచ్చి మీ అందరితో మాట్లాడతారు. సో అందరూ ప్లీజా మీలో ఉన్న సినిమాటోగ్రఫర్ని, ఫోటోగ్రఫర్ని కాస్తంత లోపల పెట్టి, అంటే ఫోన్లు లోపల పెట్టి, సో ఇటు తిరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మనం మన షోని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ లైట్స్తో అసలు బ్లైండ్నెస్ వస్తుంది, నాకు ఏం కనబడట్లేదు పైన. ఓకే, కిక్కిరిసిపోవడం అంటారు కదా, అదేంటి అనేది ఫస్ట్ టైం నేను విట్నెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇసకేస్తే రాలని జనం అంటారు కదా, అలా ఉందన్నమాట. సో వీటన్నిటికీ ఇవాళ AAA థియేటర్లో ఈ స్క్రీన్లో నేను విట్నెస్ చేస్తున్నానని చెప్పాలి. ఇంత ఎనర్జీ ఒక స్క్రీన్లో ఉంటే, ఇంత ఎనర్జీ ఒక స్పేస్లో ఉంటే మామూలుగా ఉండదు, అది ఒక రేంజ్లో ఉంటుంది, అది కనిపిస్తూనే ఉంది. హలో హలో హలో, ఏదో ఒక్కసారి మీరు అందరూ మీ ఎనర్జీతో స్వాగతిస్తే టీం అందరినీ. ఏంటబ్బా ఏంటి ఎనర్జీ. సో అఫ్ కోర్స్ శర్వా గారి సినిమా థియేటర్లో చూస్తే వచ్చే ఎనర్జీ వాళ్ళ ట్రైలర్ చూపిస్తున్నందుకే వస్తుందన్నమాట. అది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్లీ టీం అందరికీ ఈ కార్యక్రమానికి, మనమే టీం అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ అలాగే మనమే కదా, ఏ సినిమాకైనా మనమే వెళ్తేనే కదా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అలాగే మనందరి ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, సినిమా ఫ్యామిలీ అండ్ శర్వా గారి అభిమానులు, కృతి శెట్టి గారి అభిమానులకి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాం. మీ గురించే చెప్పాను, అరుస్తారు అనుకున్నా నేను. ఓకే, సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నాకు తెలిసి ఈ బ్యానర్కి నేను మళ్ళీ ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకే ఇప్పటికే సూపర్ సక్సెస్ఫుల్ బ్యానర్గా పేరు తెచ్చుకొని మంచి సినిమాల్ని మనందరికీ అందించి అండ్ హిట్స్ వాళ్ళ లిస్ట్లో వేసుకుంటూ సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్ళిపోతున్న బ్యానరే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈసారి ఈ బ్యానర్కి రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్ కూడా జాయిన్ అయింది. వీరిద్దరూ కలిసి మనమే అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారని చెప్పాలి. సో ఇప్పుడు ఇంకొక పేరు కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదు. డెఫినెట్గా మంచి సినిమాలు, మంచి కంటెంట్లు, మంచి ఐడియాతో వచ్చే డైరెక్టరే శ్రీరామ్ ఆదిత్య. సో ఎస్, శ్రీరామ్ ఆదిత్య భలే మంచి రోజు చూసాం, శమంతకమణి చూసాము, దేవదాసు చూసాము, హీరో చూసాము, ఇప్పుడు మనమే అంటూ మనందరినీ పలకరించడానికి ఈ డైరెక్టర్ మరొక న్యూ కంటెంట్తో, మనం అభిమానించే యాక్టర్స్తో మనందరి ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్నారు. అండ్ హేషమ్ అబ్దుల్ వాహెబ్, ఈ పేరుకి పరిచయాలు అవసరమా? పేరు చెప్తేనే ఖుషిగా అనిపించట్లేదా? అఫ్కోర్స్ ఖుషి అన్న చిత్రానికి, నానా అన్న చిత్రానికి అమేజింగ్ మ్యూజిక్ని అందించారు. ఎంతో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. సో వారి మ్యూజికల్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఇంకా మాట్లాడాలి అంటే బేబమ్మ, తను ఎన్ని చిత్రాలు చేసినా, తను ఎన్ని ఫిలిమ్స్ చేసినా బేబమ్మని మనం మర్చిపోతామా? ఆ డైలాగ్, వీడు ముస్సలోడు కాకూడదే, ఆ డైలాగ్ని మనం మర్చిపోగలమా? సో తన ఫస్ట్ ఫిలింతోనే ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇది ఇలా ఉంటుంది నా అరంగేంట్రో అని ప్రూవ్ చేసుకొని అండ్ దాని తర్వాత మంచి సినిమాలతో మనల్ని పలకరించి మరొకసారి మనందరం ఇష్టపడే మన శర్వా గారితో జతకట్టి ఈ సినిమాతో మనమే అన్న చిత్రంతో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. అండ్ ఇక శర్వా గారి గురించి ఏం చెప్తాం చెప్పండి. ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు, సో ఆయన ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తే చాలు, ఆయన ఒక ఫన్నీ డైలాగ్ చెప్తే చాలు, ప్రతి దానికి మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో శర్వా ఈ పేరు మనకు గుర్తురాదు, ఆయన ఏ సినిమా చూసినా, ఏ సినిమా చేసినా సో అంత అద్భుతంగా పర్ఫామ్ చేసే యాక్టర్ అని చెప్పాలి. సో నాకు తెలిసి ఎవరైనా రైటర్ ఒక మంచి సినిమా రాస్తున్నారంటే దాంట్లో డెఫినెట్గా శర్వా గారిని ఉద్దేశించి రాయడం జరుగుతూ ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇండస్ట్రీలోకి కొత్తగా రావాలి అంటే ఓకే నేను శర్వా గారిలా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది, మంచి హీరో అవ్వచ్చు అని చాలా ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళని నేను చాలామందిని చూడడం జరిగింది. సో అలా
వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్ శర్వా గారు ఈ చిత్రంలో నటించడం జరిగింది. మనందరినీ పలకరించడానికి జూన్ 7న మన ముందుకు వచ్చేస్తుంది. కానీ దానికంటే ముందు మనల్ని పలకరించిన టీజర్ చూసేద్దామా? 1 సెకండ్, నేను వరుసగా వస్తా, చూద్దామా? సౌండ్ చూద్దామా? అంటే ఎక్కడ ఎక్కడ బాగా ఒక రేంజ్లో వస్తుందని ఇటువైపు కూడా ఏది ఇంకా చూసేద్దాం. టీజర్ ప్లే. ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేశావు? తాగటానికి వెళ్ళొచ్చా? పిల్లి చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లల దగ్గర దాన్ని పెడతారా? ఇద్దరిలో ఒకళ్ళాడు. ఏద్దాం. నెక్స్ట్ వచ్చే ట్రైలర్ వన్స్ మోర్ వేద్దాం. మళ్ళీ ఇంకోసారి వన్స్ మోర్ వేద్దాం. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేద్దాం. సో అలా ఒక డిఫరెంట్ లుక్తో, బోలెడంత హ్యూమర్తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి శర్వా గారు వచ్చేస్తున్నారు. మనమే అన్న చిత్రంతో అన్నమాట. సో మరి ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసేద్దాం. దానికంటే ముందు డిజిటల్లీ రామ్ చరణ్ గారి చేతుల మీదుగా మనమే, అఫ్కోర్స్ శర్వా గారు అండ్ రామ్ చరణ్ గారి ఫ్రెండ్షిప్ మీ అందరికీ తెలుసు. మరి ఈ ఫ్రెండ్ ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది డిజిటల్లీ. సో ఇక్కడ లాంచ్ చేయవలసిందిగా కృతి ప్రసాద్ గారిని కోరుకుంటున్నాం. టీజీ విశ్వప్రసాద్ గారి అమ్మాయి అండ్ చాలా చాలా టాలెంటెడ్. తను 14 ఇయర్స్గా లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించి అండ్ క్లాసికల్ సింగర్, క్లాసికల్ డాన్సర్ కృతి ప్రసాద్ గారు. ఐ రిక్వెస్ట్, సో వారి చేతుల మీదుగా ఇప్పుడు ఇక్కడ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాంగ్ విత్ శర్వా గారు అండ్ కృతి శెట్టి గారి ఫ్యాన్స్. Trailer launch. ఓకే, సూపర్. Play the trailer. Welcome on board. Please fasten your seatbelts as we are ready to begin our journey. How about you, sir? The number sensor? Maybe a number? ఏమైంది? పిల్లల దగ్గర దాన్ని పెడతారా? కామన్ సెన్స్ లేదా? అసలు నీకు బుద్ధుందా? అసలు మా నాన్న ఒకసారి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా? నాకు మాట ఇస్తావా? ఏంటి? ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడడానికి మాట ఇస్తావా? వాడిని రమ్మనరా వాడు ఏం చేస్తాడు కదా ఎందుకు అయిపోయింది వస్తుందండి వచ్చామను రెడీ మీడియా గురించి ఇదే తగ్గించుకుంటే బెటర్. ఊరికే ఇలా అరవాలి. బీపీ షుగర్లు అందుకే వస్తాయి. కేర్లెస్గా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. కరెక్ట్గా ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి?
60 దీంట్లో 10 ml అని రాసుంది. నీకు సరిపోద్దా? ఇప్పుడేనండి వన్స్ మోర్. Welcome on board. Please fasten your seatbelts as we are ready to begin our journey. How about you, sir? Vanilla sensing? Maybe your number? How about a glass of water? Fine. ఈ అమ్మాయి చేతి రిచ్. What? ఏమైంది? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? కామన్ సెన్స్ లేదా? అసలు నీకు బుద్ధుందా? అసలు మా నాన్న ఒకసారి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసా? నాకు మాట ఇస్తావా? ఏంటి? ఈ మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడడానికి మాట ఇస్తావా? పిల్లల గురించి మరి ఎక్కువ కంగారు పడుతున్నా. డోంట్ వరీ. నా వరి పిల్లాడి గురించి కాదు, నీ గురించి. Cheers. నా వల్ల కాదు. నా వల్ల కాదు. నా వల్ల కాదు. నీ వెయిట్ తగ్గించుకుంటే బెటర్. అయినా నువ్వు ఊరికే ఇలా అరవడం బీపీ షుగర్లు అన్నీ వస్తాయి. కేర్లెస్గా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. కరెక్ట్గా ఉన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి? నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను, ఎమోషనల్గా మాట్లాడతాను. ఎమోషనల్గా ఉండకుండా ఇంకెలా మాట్లాడుతున్నావా? పిల్లల్ని పెంచడం అంటే యూట్యూబ్లో చూసినంత ఈజీ కాదు. ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేం కదా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? లవ్. లవ్ రా. టైమింగ్స్ అంతా ఇక్కడ రాశాను, ఇదే ఫాలో అవ్వు. ఓకే, 4 hours ఒకసారి వెయ్యి. 30-60 దీంట్లో 10 ml అని రాసుంది. నీకు సరిపోద్దా? క్రేజీ, సో బ్యూటిఫుల్. ఎస్, మళ్ళీ వన్స్ మోర్ అని ఉంది, బట్ అఫీషియలీ లాంచ్ అయిపోయింది. హ్యాపీగా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీ ఫోన్లో చూసేసుకోవచ్చు అనమాట. సో చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. భయ్యా సో సూపర్ బ్యూటిఫుల్ ట్రైలర్ని ఇప్పుడే మనం విట్నెస్ చేసాము. మనమే సినిమా ఎలా ఉండబోతుంది అన్న జలక్ చూపించారు. సో ఎలా ఉంది అని అడగాల్సిన అవసరం లేదు, రెస్పాన్స్ వస్తూనే ఉంది. ట్రైలర్ చూస్తున్నంతసేపు అనమాట. రెడీ అయిపోండి, రెడీ అయిపోవాలన్నమాట ఫ్యామిలీస్ అందరూ. అక్కడ ఏం దొరుకుతుంది అంటే బోలెడంత లవ్ దొరుకుతుంది, బోలెడంత ప్రేమ దొరుకుతుంది అనమాట. సో ఇప్పటి వరకు ఒక ఎత్తు, అండ్ శర్వా గారిని ఈ రోల్లో చూడడం ఎస్పెషల్లీ సో చాలా చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. సో ఇప్పటికే టీం అందరూ అంటే శర్వా గారి టీమ్ అండ్ మూవీ టీమ్ ఈ చిత్రాన్ని చూడడం జరిగింది. అంటే ట్రైలర్ లాంచ్కే బ్లాక్ బాస్టర్ రావడం, ఆ సౌండ్ రావడం అనేది చాలా చాలా తక్కువ సినిమాలకి జరుగుతూ ఉంటుంది. అండ్ పిఆర్ఓస్ వచ్చి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట, సూపర్ బ్లాక్ బాస్టర్ ఫిలిం అని చెప్పి. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా 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 హై అని చెప్పాలి. సో June 7th మీ ఫ్యామిలీతో, అమ్మతో, నాన్నతో, బాబాయ్తో, మామయ్యతో ఇలా ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చే సినిమానే. డెఫినెట్గా మీరు ప్రేమలో పడిపోతారు. ఎవరితో? శర్వా గారితో, కృతి శెట్టి గారితో, అండ్ ఇంకా చిన్నోడు బుడ్డోడు విక్రమ్ ఆదిత్యతో అనమాట. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి బ్యూటిఫుల్ ఫిల్మ్ని మన అందరి ముందుకి తీసుకొస్తున్న టీమ్ని మనం ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న కృతి ప్రసాద్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. విశ్వప్రసాద్ గారి అమ్మాయి ఈ ఫిల్మ్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహ నిర్మాత వివేక్ కూచిపట్ల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో అలాగే ఈ చిత్రంలో వర్క్ చేసిన యాక్టర్ స్వప్నిక ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్.
అండ్ రైటర్ ఠాగూర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మరొక రైటర్ కార్తిక, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ రైటర్ అర్జున్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే అసోసియేట్ ప్రొడ్యూసర్ ఏడిద రాజా గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి శ్రీరామాదిత్య గారి అబ్బాయి విక్రమాదిత్య. సో విక్రమాదిత్యాన్ని తీసుకొని డైరెక్టర్ శ్రీరామాదిత్య గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో తను చేసిన మంచి ఫిలిమ్స్ని మనం చూడడం జరిగింది, మంచి విజయాల్ని మనం అందించడం జరిగింది. ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ సినిమా మనమేతో మన ముందుకు వస్తున్న శ్రీరామాదిత్య గారు. ఇది చాలా చాలా స్పెషల్ ఫిలిం అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా ఈ చిత్రంలో కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఎస్, మరి ఇప్పుడు ద బ్యూటిఫుల్ గార్జియస్ బేబమ్మ కృతి శెట్టి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలాగే సోనీ మ్యూజిక్ టీమ్ని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ తను ఏ రోల్ని చేసినా ఆ రోల్ని చూస్తే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఈసారి డబుల్ కిక్తో మన ముందుకి మనమే చిత్రాన్ని తీసుకొస్తున్న ద ఫెంటాస్టిక్ హీరో శర్వా గారిని వేదిక రాస్తుందిగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. సో వారు స్వామి వాళ్ళలో ఉన్నారు. శర్వా స్వామి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో జూన్ 7th బ్లాక్ బస్టర్ సౌండ్ వినబోతున్న ఆర్ ఓన్ హీరో శర్వా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో శర్వా గారి కోసం ఇవాళ ఇంతమంది అభిమానులు రావడం జరిగింది ఇక్కడికి. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు నేను ఇంతమంది క్రౌడ్ ఉండడం, ఇంతమంది అభిమానుల సమక్షంలో లాంచ్ చేసుకోవడం. అండ్ అలాగే బ్యూటిఫుల్ హేషం గారి మ్యూజిక్. సో మనందరం ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తీసుకొని శర్వా గారు మనమే అంటూ మన ముందుకు రావడం జరిగింది. వన్ ఫోటో ఆప్ కోసం ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్. సౌండ్ ఆఫ్. తమ్ముడు వద్దు, వీడియోలో వస్తాయి, అయ్యే వేస్తారు రేపు తమ్లైన్స్. ఓకేనా? గణపతి మాలో ఉన్నారు కదా స్వామి. ఓకే, సో తర్వాత అదన్నీ మనం కాదు, ఫస్ట్ మనం యాక్చువల్లీ విక్రమాదిత్యతో మొదలు పెడదామని అనుకున్నాం. యాక్చువల్లీ పిల్లలతో మొదలు పెడితే అదొక పిల్లలు దేవుడు సమానం అంటారు కదా, అందుకని ప్రోగ్రామ్ని అలా ఆదిత్య ఏం మీ డైరెక్షన్లో మీ అబ్బాయిని మాట్లాడొచ్చాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్తే
మాట్లాడు శర్మ చెప్తే మాట్లాడదు. అదేంటి అవునా? ఓకే. ఇక్కడ మాటే వింటున్నాడంట ఈ సినిమా అయినప్పటి నుంచి. అక్కడ మాట వినడం మానేశాడంట. శర్వ గారు చెప్తేనే శర్వ గారు మీరేమన్నా ఒక మాట చెప్తే ఆదిత్యకి. వీళ్ళిద్దరు ఏదో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారే. సినిమా ఎప్పుడు? June 7th. సో ఆయన మాటే వింటున్నట్టున్నాడు ఎక్కువగా. సో థ్యాంక్ యూ శర్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ సో ఏడితే రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మాట్లాడు. ఓకే. అందరికీ నమస్కారం. లేదా ఇది తీసుకోండి. అందరికీ నమస్కారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ రామ్సే స్టూడియోస్ అపరపడంలో మనమే ఈ జర్నీ చాలా స్వీట్ జర్నీ మాకు. మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అండ్ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఇది సెపరేట్ జర్నీ నాకు. చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. అలాగే మాకు బాగా కోఆపరేట్ చేస్తున్న శర్వానంద్ గారికి, కృతి శెట్టి గారికి, మిగతా ఆర్టిస్టులకి, అలాగే శ్రీరామ్ ఆదిత్య గారికి కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్ కూచిపట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు. అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృతి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఆవిడ మాట్లాడను అంటే నేనే మాట్లాడండి అని మైక్ ఇచ్చా. మీరు భయపెట్టేస్తున్నారబ్బా. దట్ లవ్. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్. మాట్లాడేసిన తర్వాత అరిస్తే మజా వస్తుంది. ఒక్క నిమిషం స్పీచ్ విన్నా కరుద్దాం. ప్లీజ్ కృతి గారు. This is a complete family entertainer and this is my first project. I had a very great time working with the team. So please go watch with your family on June 7th in the theaters. Thank you. కరెక్ట్. సో థియేటర్స్కి ఫ్యామిలీని రప్పించే సినిమా మనమే అనమాట. సో మరి అలాంటి సినిమాతో మళ్ళీ మన ముందుకు వస్తున్న కృతి శెట్టి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ నచ్చిందా? చెప్పండి, నచ్చిందా? ఎంటర్టైనింగ్గా అనిపించిందా? దీనికంటే ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా. బట్ నా ఫేవరెట్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఇది ఒక ఎంటర్టైనింగ్ సినిమానే కాదు, సినిమాలో ఉన్న ఒక అందమైన ఎమోషన్. ఎలా ఒక సినిమా వెళ్తే ఒక ఫ్యామిలీ ఈ సినిమాకి వెళ్తే 3 generations ఈ సినిమాతో కనెక్ట్ అవ్వచ్చు. ఐ థింక్ దాట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్. సో మీరు మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని ఈ సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే శర్వా గారు, ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్. సో శర్వా గారు మీతో వర్క్ చేయడం, ఇట్ వాస్ సో ఈజీ టు వర్క్ విత్ హిమ్. మీరు ఇప్పుడే చూశారు how he was with Vicky also. So I think taking that extra care, that extra step really worked out for our film. So I thank you so much for that. And నిన్న ఒక ప్రెస్ ఈవెంట్లో నాకు ఒక క్వశ్చన్ అడిగారు. అంటే నేను ఆల్రెడీ యంగ్గా ఉన్నాను, ఇంకో పిల్లలతో ఎలా యాక్ట్ చేశానని. సో ఐ వాజ్ లైక్, సో ఇలాంటి ఒక రోల్తో నాకు ట్రస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ టు బీ ఏబుల్ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ టు హ్యావ్ సచ్ అ స్పెషల్ బాండ్ విత్ విక్కీ ఆల్సో. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, I think they are one of the sweetest producers that I've worked with. Even foreign Kelena,
ద టీమ్, ద బాండింగ్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ టీమ్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉండిందంటే అక్కడ ఫారిన్కి వెళ్ళిన ఒక 30-40 డేస్ షూట్ చేసిన అంటే మా ఇంటిని మిస్ చేయలేదు. దే టుక్ కేర్ ఆఫ్ అస్ దాట్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు సినిమాని ఆదరిస్తారని నేను గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రీతి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అఫ్ కోర్స్ అంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు సింగిల్ స్క్రీన్స్ అనేవి కాస్త మూతపడ్డాయి అనమాట. కాకపోతే నాకు తెలిసి మళ్ళీ థియేటర్కి ఆ వైభవం వస్తుంది మనమేతో అని చెప్పాలి. ఫ్యామిలీ అందరూ కొంచెం కలిసి వెళ్ళడం కాస్త తక్కువైంది, కాస్త స్లో అయింది. బట్ అది ఇంకా స్పీడ్ అవ్వబోతుంది అని అర్థమైపోతుంది ఈ ట్రైలర్ చూస్తే. సో ఫ్యామిలీస్ని థియేటర్స్కి రప్పించిపోతున్న మీకు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్పేస్తూ మనమే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్, ఎలా అనిపించిందండి ట్రైలర్? సో ట్రైలర్లో మీరు చూసింది కొంచెమే, సినిమాలో చాలా ఉంది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ విల్ బీ తెలుగులో ఓకే అన్నిటికన్నా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ సినిమా థియేట్రికల్గా. అండ్ యాజ్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ, ఇందాక కృతి చెప్పినట్టు మీ పేరెంట్స్తోనూ ఆల్ ఏజ్ గ్రూప్స్, దిస్ విల్ బీ వన్ కిక్ యాస్ ఫిల్మ్. మీరు థియేటర్కి వచ్చి డెఫినెట్గా ప్రామిస్, ఐ థింక్ ఆఫ్టర్ ఈవెన్ మీ పేరెంట్స్ 10-15 years కూడా రాకపోతే థియేటర్కి యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ షో దెమ్ దిస్ ఫిల్మ్ అండ్ వాళ్ళు దే విల్ రియలీ లవ్ ఇట్. అండ్ ఈ ఫిల్మ్ ఈజ్ అ వెరీ స్పెషల్ వన్. ఇప్పటివరకు మీరు ఐ నో దట్ మన అందరికీ తెలుసు శర్వా గారు అసలు అమేజింగ్ యాక్టర్, ఎరగ తీసేస్తారు. బట్ ఈసారి యూ విల్ సీ అ డిఫరెంట్ శర్వా గారు అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యాన్స్ యూ విల్ లవ్ ఇట్. అంటే నెవర్ బిఫోర్ సీన్ ఎనర్జీ. నేను కూడా శర్వా గారిని కలిసినప్పుడు అనుకునేవాడిని కొంచెం కామ్గా అలా ఉంటారు, కానీ ద రియల్ శర్వా, ద రియల్ ఎనర్జీ ఈజ్ మనమే. అండ్ యూ విల్ అసలు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు అబ్బా. నేనైతే అది గ్యారంటీ అష్యూరెన్స్ ఇస్తున్నా. అండ్ కృతి, యు ఆర్ ఫెంటాస్టిక్. అండ్ అసలు పర్ఫార్మెన్స్ ఇరగ తీసేసింది. మీరు చూడండి, అంటే చేసిన ప్రతి ఒక్కళ్ళు, అంటే హోల్ టీమ్, ఒక మీరు చూసారు కదా విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ, ప్రతి వాళ్ళు ఫుల్ లవ్తో పనిచేస్తే ఒక సినిమాలో ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. నా కెరియర్లో మనమే ఈజ్ అ మ్యాజిక్. అండ్ ఆ మ్యాజిక్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు వెన్ యూ సిట్ ఇన్ ద ఆడిటోరియం. ఇట్స్ అ ప్రామిస్ ఫర్ షూర్. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు హెస్ బీన్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్. మాకు కావాల్సినవన్నీ ఇచ్చి సినిమా ఈ స్కేల్లో తీయడానికి హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా, సినిమా చూడండి, ఇంకా అంతే. థ్యాంక్ యూ శ్రీరామ్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. సో మ్యూజిక్ పార్ట్నర్ సోనీ మ్యూజిక్కి థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే డిజిటల్ పార్ట్నర్కి మ్యాంగో వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఆయనకి భగవంతుడి మీద భక్తి కాదు, సినిమా మీద కూడా అదే రేంజ్లో భక్తి ఉంటుంది. ఆ డెడికేషన్ ఆల్వేస్ కనిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి రోల్లో శర్వాగా కాకుండా ఆ రోల్ మన మనసుల్లో ఉండిపోతుంది అనమాట. ఆ క్యారెక్టరే జీవిస్తూ ఉంటుందని చెప్పాలి. అండ్ నాకు గుర్తున్నంత వరకు శతమానం భవతి టైంలో కూడా మీరు మాలలో ఉన్నారు. అది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అండ్ మనమే టైంలో కూడా మీరు మాలలో ఉన్నారు. ఇది బ్లాక్ బాస్టర్ అంతకు మించి కాబోతుందని అర్థమైపోతూ ఉంది. మరి ఆలస్యం చేయకుండా మనమేతో ఒక సరికొత్త రూపంతో మన ముందుకు వస్తున్న శర్వా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. స్వామీస్ బాగున్నారా? ఈసారి కుమ్మేశాం. బ్లాక్ బస్టర్ గ్యారంటీ, రాసి పెట్టుకోండి. ఐ లవ్ యూ డార్లింగ్. స్వామి సార్, నో, ఐ లవ్ యూ ఆల్. ఇక్కడ వచ్చిన స్వాములందరికీ వస్తాడు. నెక్స్ట్ దాని గురించి తర్వాత చెప్తాం. నెక్స్ట్ రేపు ఎల్లుండి అనౌన్స్ చేస్తాం. హ్యాపీ మీరందరూ వచ్చారు, అదే సక్సెస్. చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి. నేను వెయిటింగ్ డార్లింగ్. బ్యూటిఫుల్ అక్కడ హ్యాండ్సమ్ స్వామి శరణం. చెప్పండి. అది అమ్మాయిలు చెప్తే బాగుంటుంది. స్వామి శరణం. ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, మనం మాల్లో ఉన్నాం. సూపర్ హిట్గా మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది. మనమే రాసి పెట్టుకోండి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ మంచి సినిమా చేసాం. అన్నీ 7th సెలబ్రేట్ చేసుకుందాం మనం.
సో అది 27th, మంది 7th. కరెక్ట్గా 20 రోజుల ముందు వస్తున్నాం. 20 రోజులు ఇది చూడండి, తర్వాత అది చూడండి. సో మాట్లాడినిస్తారా వద్దా? మీరు మధ్యలో కట్ చేస్తే నేను మర్చిపోతాం మళ్ళీ. చెప్తా, అనౌన్స్ చేద్దాం. సరే, ఇంక ఇలా అయితే ఇంక కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వాలా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నారు. ప్రెస్ క్వశ్చన్లు అడుగుతారు, నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నా. సో మిగతా ఈ సినిమా గురించి ఇవన్నీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడియో మన కాన్సర్ట్ లా చేస్తున్నాం, దాంట్లో ఎక్కువ మాట్లాడతా. బట్ ఈ సినిమా గురించి చెప్పాలి. ఇది మన తల్లిదండ్రులకి డెడికేట్ చేస్తున్న సినిమా. ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని, అరే ఇందాక మీరు అంటా ఉన్నారు సినిమా థియేటర్కి రావట్లేదు జనాలని, అలాంటి సినిమా రాలేదు. ఇప్పుడు ఈ సినిమాతో తీసుకొస్తున్నాం. అందరు ఫ్యామిలీస్ అందరూ వచ్చి, శతమానం భవతి కంటే ఇప్పుడు నా సినిమాకి నాకే కాంపిటీషను, ఆ కలెక్షన్లు లేకపోతే అంతకు మించి డబుల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అవుతుందని కూడా నమ్మకంగా ఉంది. ఇది నేను నమ్మకంతో, బిలీఫ్ సిస్టమ్తో చెప్తున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్. మీరు ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. June 7th 1% కూడా డిసప్పాయింట్ చేయదు. మంచి సినిమా చూసేలా ఉన్న హామీ నేను ఇస్తా. స్వామి సార్, సూపర్. ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు యా, మనం కూర్చుందాం శర్వ గారు. ఇంకా ఒక మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడినని మాటిస్తారా? క్రేజీ. కాకపోతే June 7th అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు. సో అదే మనమే సినిమా అనమాట. ఫ్యామిలీస్ అందరూ సిద్ధంగా ఉండండి. June 7th ఫ్యామిలీ మ్యాజికల్ బ్లాక్ బాస్టర్ రాబోతుంది. దాని పేరే మనమే. సో మరొకసారి మ్యూజిక్ పార్ట్నర్ సోనీ మ్యూజిక్కి అండ్ అలాగే మ్యాంగో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ కృతి గారు అండ్ వివేక్ గారు ఉండట్లేదా? ఓకే, వివేక్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, మనం మీడియా Q&A సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు ఫ్యాన్స్ Q&A సెషన్ నడిచింది తెలియకుండానే. ఓకే, శర్వ గారు. శర్వానంద్ గారు. ఏ బాగున్నారా? 1 minute. ఎవరు వెళ్తావా? శర్వానంద్ గారు. మీరు టికెట్లు కొంటే మేము బాగుంటాం. శర్వ గారు, ఆల్మోస్ట్ బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూసి 2 years అయిపోతుంది. మీ ఫ్యామిలీలో మాత్రం చాలా ఈవెంట్ఫుల్ జరిగినాయి. అండ్ ఎందుకు ఎంత 2 years గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అండ్ మూవీ రిలీజ్ కూడా చాలా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేసారు సర్ప్రైజ్గా. వెంటనే 2 రోజులకో పార్ట్ ఇచ్చేస్తున్నారు, ఈవెంట్లు అంటున్నారు. ఏంటి ఇంత అప్పుడు దాకా లేట్ ఏంటి, ఇప్పుడు సడన్గా హరి ఏంటి? సో దీని గురించి మాట్లాడంటే 2 ఏళ్ళు ఎందుకు వచ్చిందంటే ప్లాన్డ్గా ఏం చేయలేదు. యాక్చువల్లీ 2-3 సినిమాలు ఇదే బ్యానర్లో చేయాల్సింది. బట్ ఈసారి నేను మీకు లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు, లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు, లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు నేను ఇక్కడి నుంచి ప్రతి సినిమాకి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా. ఐ విల్ బి, సినిమా బాగున్నా బాగోపోయినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా, తీసుకుంటా. సో ఖచ్చితంగా ఈసారి నేను హిట్ కొట్టాలి. జనాలు మీరు పెట్టే 150 రూపాయలకి నేను ఆన్సరబుల్గా ఉండాలి అని నేను నమ్మి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వీళ్ళందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏం చేయలేదు. చాలా కష్టపడి గొడవలతో ప్రతిరోజు ఇప్పటికీ గొడవ పడుతూనే ఉన్నాం. ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది. ఎందుకంటే సినిమా బాగా రావాలని చేసే ప్రయత్నంలో ఈ గొడవలు తప్పితే మాకు వీ ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. అండ్ శ్రీరామ్ని ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు నాకు తెలియదు, కానీ ఒక కొత్త శ్రీరామ్ని, కొత్త సినిమాని చూస్తారు మీరు, పెద్ద సినిమాని చూస్తారు. శర్వానంద్ గారు స్వామి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ హీరోలు అందరూ కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్, ఆ కైండ్ ఆఫ్ అంటే హాట్ రొమాన్స్ అండ్ ట్రెండింగ్ రొమాన్స్ ఇలాంటి సినిమాలు, ఇలాంటి స్క్రిప్ట్ల మీద, జానర్స్ మీద వెళ్తున్నారు, రైట్? ఇప్పుడు మీరేమో సడన్గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ని తీసుకుని వస్తున్నారు. అంటే మీరు డూ యూ థింక్ దట్
మీ ఈ లవర్ బాయ్ జోన్ నుంచి దాటి ఒక సీనియర్ హీరో జోన్లోకి వెళ్తున్నానని ఏమైనా అనిపించిందా మీకు? లేదండి, సినిమా చూసిన తర్వాత మీరే క్వశ్చన్ తప్ప అంటారు. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రన్ రాజా రన్ ఎలా అయితే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చిందో, అరే ఇప్పుడు దాకా అంటే అంటే ఇది మా పిఆర్ఓస్ వీళ్ళందరికీ సినిమా చూపించాం మన వాళ్ళకి, మన వంశీశేఖర్ వీళ్ళందరికీ. వాళ్ళు చెప్పిన మాట, శర్వా అన్న ఏంటి ఇంత కొత్తగా ఉన్నావు, అసలు ఇది ఇంకో యాంగిల్ మేము చూడలేదు, ఇలా మేము ఆలోచించలేదని. సో అది మీరు కూడా అంటారని అనుకుంటున్నాను. ఇన్ జనరల్గా కూడా ఇప్పుడు సినిమాల్లోని అంటే మనం ఈ మధ్య ఆడిన సినిమాలు చూస్తే కనుక సంథింగ్ అబౌవ్ ద లైఫ్ ఆర్ అబౌవ్ ది రెగ్యులారిటీ ఉన్న సినిమాల్ని జనం ఎక్కువగా ఆడియన్స్ తీసుకుంటున్నారు. ఏమాత్రం చిన్న రెగ్యులారిటీ ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోతున్నాయి సినిమాలు. బట్ మీరు దీంట్లో ఈ సినిమాగా మీరు చెప్పాలంటే ఈ యూఎస్పీ ఏంటి? వాట్ రియల్లీ హుక్స్ టు ద వరల్డ్ ఆఫ్ ఆడియన్స్? ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్ కదా, ఏదో చెప్పుదామని నేను చెప్పలా. ఇది చాలా మనందరిలో జరిగే ఒక నార్మల్ ఇమోషనల్, అంటే మన జీవితంలో జరిగేది. మనకెప్పుడు కొత్తదనం లేకపోతే ఫ్రెష్ స్క్రిప్ట్ అని నేను చెప్పను. ఇట్స్ అ వెరీ నార్మల్, ఒక వెరీ క్యూట్ స్వీట్ లిటిల్ మ్యాజికల్ ఫిలిం, అదైతే చెప్పగలను. సో ఏంటి మీరు ఏం తీసుకెళ్తారా అంటే, అరే వచ్చాం ఒక మంచి ఫీల్తో, ఎన్ని ఏళ్ళు అయిందిరా సినిమా చూసి ఇంత మంచి సినిమా అని, ఆ ఫీల్తో వెనక్కైతే బయటకు వెళ్తారు. వాట్ హ్యాస్ రియల్లీ బెస్ట్ వర్క్డ్ అవుట్ బిట్వీన్ యూ అండ్ కృతి శెట్టి సినిమాలో? మీ అండ్ కృతి శెట్టి కొంతసేపు తిట్టుకుంటూనే ఉంటాం సినిమా అంతా. ఐ థింక్ అది ఎప్పుడు వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు మురారి చూడండి, ఖుషి చూడండి, ఏ సినిమాలో చూడండి, హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. గుడ్. కృతి ప్రసాద్ గారు ఇద్దరు కృతిలు కదా, సో కన్ఫ్యూజన్. హాయ్ అండి. హలో అండి. మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే ఇక్కడ. ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు. అంటే యూజువల్గా మీకు అన్నీ మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు 17 years ఆల్మోస్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంతా మీ టీం చెప్తూ ఉంటారు. బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ, లేకపోతే ఏదన్నా బయాస్ ఉంది? లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు, ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టంలో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి. ఏంటి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It was very good, Andy. It added a lot of growth to me to understand what the industry is and how production works. And team was very good. Sorry, I'm very shy in speaking Telugu. But overall, it was a great experience, and I had a. అంటే వాట్ ఈస్ దట్ ఫ్రిక్షన్? నేనే ఫ్రిక్షన్. పాపం నిజంగా పాపం ప్రొడ్యూసర్ డాటర్ అయినా మొత్తం డైరెక్షన్ టీంతో తను వచ్చేవారు, లండన్కి వచ్చారు. బట్ ఎక్కడ వెనకాల నుంచి చూసుకుని మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ సినిమాకి ఐ థింక్ షీ లర్న్డ్ మోర్ దెన్ డూయింగ్, షీ లర్న్డ్ అ లాట్. అండ్ నాకు నచ్చింది బాగా క్వాలిటీ ఏంటంటే వెనకాల నుంచి మొత్తం అన్ని అందరితో కలిసి పనిచేసేవారు. ఎక్కడ నేను ప్రొడ్యూసర్ డాటర్ అని ఎక్కడ ఫీలింగ్ లేకుండా షీ యూస్ టు బీ విత్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్. సో కీప్ రాకింగ్ కృతి గారు. శర్వా గారు, ఆల్ ది బెస్ట్. శర్వా గారు ఇక్కడ ఇటు ఇక్కడ స్వామి. ఓకే, మొన్నటి వరకు సినిమాలకి ఐపీఎల్ ద్వారా థియేటర్స్కి జనాలు రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది 2020. ఏంటి పరిస్థితి, సినిమాల పరిస్థితి ఏంటి? ఏం లేదు, హ్యాపీగా ఉంటుంది. ఓకే, 7th నుంచి మేము వస్తాం, 27 నుంచి కల్కి వస్తుంది. పండగ. ఓకే. శర్వా గారు, ఈ మధ్య మీకు పెళ్ళయింది, ఇప్పుడు పిల్లల్ని పెంచడం కూడా అర్థమైపోయిందా ఈ సినిమాతో? అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. మీరనగానే మీ ముందో పక్కో వెనకో రామ్ చరణ్ గారు షాడోలో ఉంటారు. ఈ ట్రైలర్ కూడా ఆయన లాంచ్ చేశారు. ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి? ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన ఏమైనా వస్తారు? అది స్వామి షూటింగ్ పట్టి డిసైడ్ చేస్తాం. అంటే ఇంకా షూటింగ్ డేట్స్ 3rd or 4th నుంచి తెలుస్తుంది, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం 1-2 daysలో. కృతి శెట్టి హలో హియర్. ఇప్పుడు నార్మల్గా ఇందాకలా నేను శర్వానంద్ని అడిగినే విత్ స్లైట్ చేంజ్ ఆఫ్ ది షేడ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఈ సినిమాలు నార్మల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లల పెంపకం, బ్రింగింగ్ అప్ ఆల్ దిస్, డూ థింక్ దట్ దే సూటెడ్ యూ యాజ్ అన్ యాక్ట్రెస్?
అదే అండి శర్వ గారు చెప్పినట్టు ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక. బట్ లైక్ ఐ సెడ్, ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్, ఐ థింక్ నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచే. సో ఇట్ వాజ్ అమేజింగ్. శ్రీరామ్ గారు ఇక్కడ అండి, ట్రైలర్ చాలా బాగుందండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీ సినిమాలో చాలా వరకు కొత్త పాయింట్తో తీసుకొస్తుంటారు మీరు. మీ ఇప్పుడు తీసిన సినిమాలన్నీ ఒక ఫ్రెష్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కమర్షియల్గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది. అలాంటిది ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా? ఈసారి పక్కా అండి. ఈసారి ఇది అంతే. బాబు, మీ బాబునే ఈ సినిమాలో యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? సో అంటే ఈ కథ ఇప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి. కరెక్ట్గా ఈ కథ శర్వతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీడు కరెక్ట్గా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నాడు. అప్పుడు ఒకరోజు శర్వాకి ఫోటో చూపించామాట. శర్వా అనగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరెందుకు ఫస్ట్ వీక్నే పెట్టేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కృతి గారు, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఒక్క నిమిషం. మీరు ఉన్నాక శతమానం భవతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు శతమానం భవతి 2 వస్తుంది, దాంట్లో కూడా మీరే ఉన్నారా? అనౌన్స్ చేశారు ఇంతకుముందు దిల్రాజు గారు కూడా. అనౌన్స్ చేశారా? ఇంతకుముందు చెప్పారు. ఆయన్నే అడగండి అంటే నాకేం చెప్పలేదు. ఓకే. శ్రీరామాదిత్య గారు ఇక్కడ మీ అబ్బాయి యాక్ట్ చేశాడు ఈ సినిమా, ఫస్ట్ సినిమా. వాడు చూస్తే కొంచెం హైపర్ యాక్టివ్ లా కనిపిస్తున్నాడు. వాడితో యాక్టింగ్ చేసుకోవడం ఎంత కష్టం అనిపించింది. త్రూ అవుట్ ఉన్నట్లు ఉంటుంది ఆ క్యారెక్టర్. సినిమా త్రూ అవుట్ ఉంటుందండి. ఒకసారి మీరు చూస్తే మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు, బట్ ఇందాక నేను మిస్ అయిపోయా. ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే, చిరంజీవి డైలాగ్ ఉంటుంది మగధీరాలో కదా, ఇరగదీసావరా బచ్చా అని. దట్ ఐ అంటే మోర్ దెన్ మా అబ్బాయి అంటే కన్నా యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పను, బట్ లేటర్ మీ సినిమాలో చూడండి. కృతి గారు హియర్ మాధవ్. అంటే ఐ వాంట్ టు యాడ్ టు దాట్. యాక్చువల్గా విక్కీ ఎంత స్మార్ట్ అంటే మేమందరం ట్రిక్స్ యూజ్ చేసేవాళ్ళం. అంటే ఇది చేస్తే చాక్లెట్ కొనిస్తాము, క్యాండీ ఇస్తాము. సో సమ్టైమ్స్ షార్ట్ మధ్యలో క్యాండీ కోసం అడిగేవాడు. అండ్ ఇప్పుడు టేక్ జరుగుతుంది ఇచ్చేయి అంటే హీ వుడ్ ఈట్ ఇట్ లైక్ షార్ట్ మధ్యలో అండ్ హైడ్ ఇట్. సో హీస్ దాట్ స్మార్ట్. సో ఐ థింక్ విక్కీ కోఆపరేటెడ్ లైక్ ఇట్ వాస్ క్రేజీ. అండ్ కృతి గారు, మీరు ఇప్పుడు సైకాలజీ చదువుతూ ఉన్నారు కదా, యు ఆర్ పర్సూయింగ్ దట్. సో వాట్ ఇస్ ద రీజన్ ఫర్ చూసింగ్ దట్ సైకాలజీ సబ్జెక్ట్? And how you are balancing this both the career and the studies? యాక్చువల్గా ఇప్పుడు అంటే నిన్న కూడా ప్రెస్ మీట్లో నేను చెప్పాను, వెన్ ఈ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఐ సెడ్ నాట్ ఆల్వేస్ కెన్ యూ లెర్న్, లైక్ లైఫ్లో ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. సో సమ్టైమ్స్ అదర్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సైకాలజీ ఐ థింక్ ఫర్ మీ ఈజ్ లెర్నింగ్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎమోషన్స్, so I can perform better. That's why I chose it actually. శర్వ గారు హాయ్, ట్రైలర్ చాలా బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే June 7th మీ సినిమా వస్తుంది, 27th కల్కి వస్తుంది. సో ధోని గారికి మీ సినిమాకి కల్కికి ఒక లింక్ ఉందని సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది, తాలా ఫర్ ఏ రీజన్ అని చెప్పి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంటుంది? 7 అంటే ధోని గారి జెర్సీ నెంబర్ 7. అదే 7 అదే అన్న. మన మేలో 7 వర్డ్స్ ఉన్నాయి, మేము 7th రిలీజ్ అవుతున్నాం, తలాకి 7. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, సో కొన్ని సినిమాలు ఉన్నాయి మేము, ఎలా అంటే నాన్ స్టాప్ హిలేరియస్ ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంటెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఈ సినిమాని మేము ఎంతలా తీసుకోవచ్చు? ఆ సినిమాలకి ఒక అంటే ఏమీ తగ్గకుండా అయితే ఉంటుంది. అండ్ హాయ్ నాన్నతో కొందరు కంపేర్ చేశారు ప్రీవియస్గా, సో దాని మీద మీ ఒపీనియన్? అవును, ఆ సంబంధం ఉండదు అసలు. ఓకే, టోటలీ అసలు కృతి గారు వేరే. కృతి గారు, మీరు ప్రీవియస్గా కస్టడీ అని ఒక మూవీ చేశారు. సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు. అండ్ మనమే వరకు రాలేదు. మీరు మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా, లేదంటే మీరే చూస్ చేసుకోలేదా? యాక్చువల్గా అండి చాలామంది అడిగారు మీరు ఎందుకు గ్యాప్ ఇచ్చారు, నేను ఇవ్వలేదు, వచ్చింది. నేను తమిళ్ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ న్యాచురల్గానే వచ్చింది, ప్లాన్ చేసుకుని తీసుకోలేదు. సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు యాక్టర్స్, సో మీరు అలా చేయకపోవడానికి రీజన్?
ఐ థింక్ దిస్ ఇయర్ నేను 5 ఫిల్మ్స్ చేస్తున్నానండి. సో నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే 5 ఫిల్మ్స్ చేస్తున్నానని చెప్పట్లేదు. ఈవెన్ 1 ఫిల్మ్ వుడ్ బి ఇనఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్. సో ఇది ఐ కాంట్ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఐ హ్యావ్. ఓకే, శ్రీరామాదిత్య గారు. సో మీ ఫిలిమ్స్ చాలా స్టైలిష్గా మేకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాని మీ ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పటివరకు యూజువలీ నేను తీసిన సినిమాలు మోస్ట్లీ కొంచెం క్రంజీ టోన్స్, అంటే ట్విస్ట్లు, టర్న్లు, ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ బ్యాక్ డ్రాప్, ఒక ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. సో ఒక డిఫరెంట్ వన్, అంటే మనకి నేను యంగ్ అన్నప్పుడు ఖుషి చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అంటే నా ఫేవరెట్ ఫిల్మ్ అది. సో ఖుషి చూసినప్పుడు ఆ టోన్ కానీ అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసినప్పుడు. ఈ సినిమా అది ఇస్తుంది ఖచ్చితంగా. సేమ్ క్వశ్చన్ సార్ ఆదిత్య గారు. సో ఇది కథ చూస్తే ఫిక్షనల్, మీ స్టోరీనా ఎవరిదైనా స్టోరీ? కాదండి, ఎవరి స్టోరీ కాదు, ఫిక్షనల్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బాబుని ఎలా పెంచాలనేది చూసిన ట్రైలర్ లో. సో ఇది ఏదన్నా ట్రూ స్టోరీ? సో నేను ఏం చెప్పినా రివీల్ అయిపోద్ది, బట్ అందరికి చాలా 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 కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. సర్వ గారు. సర్వ, ట్రైలర్ సూపర్ ఉంది, కంగ్రాచులేషన్స్. గౌరీ, శంకర్ దాదా చూస్తే 20 years అవుతుంది కెరియర్. ఈ 20 years కెరియర్లో ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నది. సో మీకు ఎలా అనిపిస్తుంది 20 years కెరియర్లో? అంటే ఇన్ని రోజులు యాక్టివ్గా లేనంటారా? లేదు, ఇప్పుడు బాగా ఉంది. చూస్తే స్క్రీన్ మీద చూస్తే నాకు అంటే అది ఎక్స్పీరియన్స్. పర్ఫెక్ట్ మ్యాన్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అప్పుడు మరి 20 years అయిపోయింది కదా, అప్పుడు మరీ చిన్నపిల్లాడిని. బట్ యా, ఇట్స్ అ గ్రేట్ జర్నీ. ఐ థింక్ 20 ఏళ్ళు సర్వైవ్ అయ్యి ఇండస్ట్రీలో ఉండటం, ఇలాంటి డైరెక్టర్లు, ప్రేక్షకులందరూ ఇలా హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో ట్రావెల్ అవటం, ఐ థింక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ నిజంగా. యాక్చువల్లీ ఒక్క జీతం వరకు అన్ని ఫ్లాపుల్లోనే ఉన్నా, కొంచెం తగ్గి ఉండే. బట్ ఆ సినిమా నుంచి కొంచెం అటు ఇటు ఉన్నా, వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదల్లా. సో థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఈ సినిమా కథ నుంచి మీ పర్సనల్ లైఫ్కి ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏ పాయింట్ ఉంటుంది? సినిమా కథకా? ఈ కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, బాబుని పిల్లలు పెంచడం అనేది అందు కదా, ఇందులో పిల్లలు పెంచడం అనేది అంటే ఐ థింక్ విక్కీ అనే క్యారెక్టర్ని బాగా తీసుకుంటాను నేను. ఐ మీన్ ఆ ఫ్రీ స్పిరిటెడ్, బికాజ్ నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే ఈ విక్కీ అనే క్యారెక్టర్కి అసలు ఒక క్యాల్కులేషన్ ఉండదు, ఒక ఫార్ములా ఉండదు, ఇది రైట్ రాంగ్ అసలు ఏముండదు. ఆ స్వామికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అసలు రూల్స్ లేవు, ఇది తప్పు ఇది రైట్ అనేది ఉండదు, నచ్చినట్టు చేస్తాడు. సో అడిగా, నేను ఇలానే ఉండనా, నీకు ఓకేనా, నీకు చాలా టార్చర్ పెడతా సినిమాలో ఒకవేళ నీకు ఆ క్యారెక్టర్ అదైతే అని. లేదు స్వామి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, అసలు నేను ఏం అడగను, మీరు చచ్చిపోతారు నిజంగా, మీరు ఆలోచించుకొని చెప్పండి అన్న, మీరు అలానే ఉండండి అన్నాడు. చంపేశా. శరవణ్ ఇక్కడ హియర్. సో దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. అండ్ ట్రైలర్ అంతా చాలా బాగుంది. అండ్ అంటే 2 years గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో చాలా సక్సెస్ మూవీస్ చాలా వచ్చాయి. అంటే మీ వరకు బెస్ట్ స్క్రిప్ట్ రాలేదా, లేకపోతే మీరు చూస్ చేసుకోవడంలో కొంచెం లేట్ చేశారా? లేదండి, సినిమా అప్పటి నుంచి చేస్తానే ఉన్నాం, ఆన్ అండ్ ఆఫ్. దాని తర్వాత నా పెళ్ళయింది, కొంచెం ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దట్ వాజ్ ద రీజన్. అండ్ మధ్యలో స్క్రిప్ట్లు నెక్స్ట్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ మేము ప్లాన్ చేసుకుని చేస్తూ ఉన్నాం. సో అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే రామ్ చరణ్ గారు ఎక్కువగా స్వామిమాల్లో మాకు కనిపిస్తారు. సో బిఫోర్ మీరే కనిపిస్తున్నారు, ఏంటి స్పెసిఫిక్ రీజన్? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, మనాళ్ళకే తెలుసు. అసలు శతమానం భవతి అంతా దీని మీదే ఉన్నా. డైరెక్టర్ గారు ఒకసారి సార్, అంటే ఇదంతా ఇక్కడే సో ఫారెన్ బ్యాక్గ్రౌండ్లోనే చూపించారు. అంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువగా మన ఇండియాకి బాగా కనెక్ట్ అవుతాయి కదా, సో ఇక్కడ ఎందుకు చేయలేదు? అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ మీకు మనం ఒక 60-65 ఏజ్ గ్రూప్ ఉండే ప్రతి పేరెంట్ వాళ్ళ కొడుకు ఆల్మోస్ట్ ఒక 50% వాళ్ళు ఫారెన్లోనే ఉంటున్నారండి. ఐ థింక్ సో ఇట్స్ వెరీ డీప్లీ కనెక్టెడ్ ఫిలిం. సో అంతా ఫారెన్లో తీసినా చాలా రూటెడ్, అంటే మనకి చాలా దగ్గరగా ఉండేది, మన రోజు ఇంట్లో జరిగే ఒక సిచ్యువేషన్స్ అన్ని చూస్తాం. సో అండ్ బేబం గారు హలో కాంప్లిమెంట్ జస్ట్. సో ఇది
సో అంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే కోవిడ్ కూడా 2 yearsలో పోయింది, బట్ బేబమ్మ తెచ్చిన ఫీవర్ మాత్రం 5 years కూడా పోలేదు అంటున్నారు. నాకు 5 years అవనే లేదు ఇండస్ట్రీకి వచ్చి. ఎప్పటి నుంచి హలో కృతి శెట్టి గారు, హాయ్. యూఆర్ లుకింగ్ సో ప్రిటీ అండ్ ట్రైలర్లో కూడా చాలా బాగున్నారు. అయితే బేబమ్మ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, బేబమ్మ వచ్చేసి ఇప్పటికీ చాలా ఇయర్స్ అయిపోయి మధ్యలో మీరు సినిమాలు కూడా చాలా చేశారు. కానీ ఆ బేబమ్మ ఇచ్చిన ఇంపాక్ట్ ఇప్పటి వరకు మీకు ఏ సినిమా ఇవ్వలేదు. సో మనమే ఆ ఇంపాక్ట్ మళ్ళీ తెస్తుందని అనుకుంటున్నారా అని కోరుకుంటున్నానండి. అంటే నేను కోరుకున్న ప్రతిసారి కూడా బేబమ్మ వాజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ దట్ ఐవ్ డన్. అండ్ అది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి. వాళ్ళు ఇచ్చిన ప్రేమ వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. అంటే హౌ కాన్ఫిడెన్స్ యు ఆర్ అబౌట్ ద మూవీ అంటున్నాను. కాన్ఫిడెంట్ అండి పర్సనలీ. అంటే నేను డే బిఫోర్ ఎస్టర్డే చూసానండి. అప్పటి నుంచి వన్ థింగ్ ఐ కెన్ సే సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ని మీరు మీ హార్ట్లో క్యారీ చేస్తారు, విచ్ ఐఎమ్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్. అది ఏంటనేది నేను సినిమా సక్సెస్ ఈవెంట్లో ఖచ్చితంగా చెప్తాను. ఐ వుడ్ లవ్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్. శర్వా గారు, హలో అండి. ఈ 2 years నుంచి మనమే సినిమాలో అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ రీసెంట్లీ మీ బేబీ కూడా వచ్చారు కాబట్టి, సో హౌ రిలేటెడ్ యు ఆర్ టు ద మూవీ అండ్ ద పర్సనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు? అంటే రిలేటెడ్ అంటే అది అంటే బాబు గురించి చాలా ఉంది కదా సినిమాలో, బాబుని ఎలా పెంచుతారు అని. టార్చర్ పెట్టేశాడా? పెట్టా వాడు అమ్మాయిలతోనే ఎక్కువ మాట్లాడతాడు. శర్వస్వామి కృతి గారు, వాళ్ళ బ్యాచ్ ఎక్కువ ఉంది ఏంటది? శర్వస్వామి కృతి గారు, స్వామి శరణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మీరు మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువగా క్రికెటర్ రోహిత్ శర్మ గారితో కంపేర్ చేస్తూ ఉంటారు. అండ్ మీ ఇద్దరికి కూడా కొన్ని దగ్గర సిమిలారిటీస్ పోలికలు ఉంటాయని చెప్పేసి, అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా మీతో అలా అన్నారా ఎప్పుడైనా ఫ్యూచర్లో? అండ్ రోహిత్ శర్మ గారి బయోపిక్లో శర్వానంద్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆలోచిస్తా. కృతి శెట్టి, ఆలోచిస్తా. థ్యాంక్ యూ. కృతి శెట్టి గారు, యాక్చువల్లీ ఇండస్ట్రీలో మీ గురించి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి చెప్పాలి. ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్స్ కూడా అందరికీ నమస్కారం అని చెప్పి రకరకాల స్లాంగుల్లో హింస పెడుతూ ఉంటారు. బట్ చాలా షార్ట్ టైంలో చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. వెల్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వివేక్ గారు, అయ్యి సార్, వివేక్ గారు క్వశ్చన్ సార్. ఈ సినిమా కథ మొత్తం యూకే లండన్లో జరిగినట్టుంది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? అంటే తర్వాత కూడా రిలీజ్ ఫాస్ట్గా చేస్తున్నారు ప్రమోషన్స్, అంతకుముందు గ్యాప్ ఇచ్చి. సీజన్ అయిపోయింది కదండి, ఐపీఎల్ సీజన్ అదే అయిపోయింది. సినిమాలు ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు రిలీజ్ అని 100% యూకేలో షూట్ చేసిందనండి కథ మోస్ట్లీ. శర్వ గారు, మైసెల్ఫ్ హేమమాలిని అండి. సో గుడ్ టు సీ యూ. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. కంగ్రాచులేషన్స్ ఫర్ 3 things అని చెప్తా. ఒకటి ట్రైలర్కి ఫర్ యువర్ గెటింగ్ మ్యారేజ్ అండ్ పాప పుట్టినందుకు. ఫర్ ఆల్ ఆఫ్ ద 3 కంగ్రాచులేషన్స్. అండ్ ఇది చూస్తుంటే ఒక్కసారిగా లైక్ బాబు సీన్స్ అన్ని చూస్తే లిటిల్ సోల్జర్ సినిమా గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే అందులో పిల్లలు కూడా అలాగే ఇంచుమించు ఫస్ట్ పార్ట్ అంతా కూడా కొంచెం అలా నాటీగా ఉంటారు. సో హౌ ఈస్ డీలింగ్ విత్ ద కిడ్స్ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు దాకా మీరు చేయలేదు, బట్ దిస్ ఈస్ లైక్ అటెంప్ట్ అనే అనాలి మీకు. సో కష్టం అనిపించింది. బట్ విక్కీ ఈస్ బీన్ వెరీ, అంటే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. హైఫై ఇవి మాత్రమే ట్రైన్ చేశారా? హైఫై లేదు, నేను ఏది చెప్తే అది చేస్తాడు. వాళ్ళ నాన్న మాట అమ్మ మాట కూడా ఎండు. ఓకే, సో మన ఫ్రెండ్స్ కదా. సో వీళ్ళందరూ ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మ్యానిపులేట్ చేశారు. నేను ఉట్టి మాట్లాడేవాడిని అంతే. సో కృతి గారు, హౌ ఈస్ వర్కింగ్ విత్ సర్వా గారు? అండ్ మెయిన్లీ ఇందాక మీరు అంటూ ఉన్నారు మీరే ఒక చిన్నపిల్లలా ఉంటారు, యు ఆర్ యాక్టింగ్ విత్ అనదర్. అలా నేనే చిన్నపిల్లలా ఉంటానని అనలేదు. నాకెవరో అలాంటి క్వశ్చన్ అడిగారు, అంటే మీరే ఇంత యంగ్గా ఉన్నారు, ఎలా ఒక కిడ్తో యాక్ట్ చేశారని. లైక్ హౌ డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? సో ఐ సెడ్
శ్రీరామ్ గారు నాకంతా ట్రస్ట్ చేశారు. సో శ్రీరామ్ ఆదిత్య గారు వన్ సెకండ్. సార్ ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాస్ అన్ని ఒక యాక్షన్ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ టైం యు ఆర్ స్టార్టింగ్ ఒక ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ని లైక్ మీ సినిమాతోటి టచ్ అయిపోతున్నారు కదా. సో ఇందులో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఫేస్ చేశారా లేదంటే? లేదండి, అంటే ఫ్రమ్ లాంగ్ టైం వాంటెడ్ టు నేను ఇలాంటి ఒక సినిమా చేద్దామని చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఇప్పటి వరకు ఒక్క స్టైల్ ఆఫ్ సినిమా చేసాం, ఇప్పటి నుంచి ఇంకొక స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది. మీ బాబుని ఇందులో మౌల్డ్ చేయడానికి ఏమన్నా డిఫికల్టీస్ ఏమన్నా అనిపించినాయా? డే 1 ఫస్ట్ డే షూట్ చేస్తున్నాం అండి, ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ షూట్ చేయగానే కంగారు పడిపోయాము, బాగా ఏడ్చేసాడు, అయిపోయింది. శర్వ అట్లా వచ్చి టాయ్ తీసుకొచ్చి పక్క వచ్చి 2 minutes ఆడిచ్చి ఆ షార్ట్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాం. లండన్కి వెళ్ళి నాకు ఎలా అవుద్దా అని రోజు అనుకున్నాం, కానీ బట్ హీ సర్ప్రైజ్డ్ మీ యాజ్ అ డైరెక్టర్. శ్రీరామ్ గారు, యాడింగ్ టు దట్, హేషమ్ గారు రాలేదు ఈరోజు, బట్ మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు చూస్తున్న మనమే ట్రైలర్ కావచ్చు, అన్నిట్లో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు. సో హేషమ్ గారి మ్యూజిక్ మనమేకి ఎంత మేరకు ఉపయోగపడింది? మనమే ఫస్ట్ అబ్సల్యూట్లీ, అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక మ్యూజికల్ ఎక్స్ట్రావెన్సా. అంటే మీకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మ్యూజిక్తో ఫుల్ ఆన్ డ్రైవ్ అయ్యే ఫిల్మ్. ఇక్కడ చెప్పలేదు, సినిమాలో 16 పాటలు ఉంటాయి. సో అది మీకు తెలీదు, బట్ సర్ప్రైజ్ అందరికి. యా, అండ్ హేషమ్ ఇస్ ది సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే చెప్దాం అనుకున్నామో, తను అంత పేషెంట్గా, అంటే నేను నా హోల్ కెరియర్లో అన్ని రోజులు ఆర్ఆర్లో కూర్చుంది లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తను అంత పేషెంట్గా. అండ్ ఇప్పుడు వరకు మనం చూసాం హేషమ్ వర్క్, నేనైతే ఒక ఖచ్చితంగా చెప్పాను, ఇది హేషమ్స్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ ఫర్ షూర్. కృతి గారు, ఈ సినిమా తర్వాత బేబమ్మని మర్చిపోతారంటారా? చెప్పండి, మర్చిపోతారా? సో కృతి గారు, ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏజ్లో ఇంత ఫేమ్ ఉన్న టైంలో మదర్ రోల్స్ అనేవి ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చేసే ముందు చాలా థింక్ చేస్తారు, నెక్స్ట్ అవే రోల్స్ వస్తాయేమో అని. సో మీకు ఫస్ట్ మదర్ రోల్ అని ఎవరు చెప్పారు? అంటే ఆ బేబీని పెంచడం, వైఫ్ అండ్ హస్బెండ్, బేబీ వస్తే మదర్ అయిపోతారా? సో మీరు రివీల్ చేసేస్తున్నారా ట్విస్ట్? ఏది అయి ఉండొచ్చేమో, ఎవరు తెలుసు, సినిమా చూసి చెప్తాం అంతే కదా. సో శర్వానంద్ గారు, ఫాదర్ కాదు, చెప్పండి. సో అంటే చాలా ఏళ్ళ తర్వాత అంటే ఒక హిట్ కోసం శర్వానంద్ బాగా ట్రై చేస్తున్నాడు. ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో కూడా అది అర్థమవుతుంది. సో స్క్రిప్ట్ విషయంలో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? రోజు షూట్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు కూడా గొడవలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ ఆల్రెడీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసాం, చెప్పిన సినిమానే తీశారు. దాంట్లో మేము ఇంకేం బెటర్మెంట్ చేసుకోవాలనే తప్పితే స్క్రిప్ట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే చేసేటప్పుడే ముందే ఆలోచించుకుని చేస్తున్నాం. సో అంటే మ్యూజిక్ విషయానికి వస్తే ఇందాక వాళ్ళు అడిగినట్లు సోల్ అని చెప్పొచ్చు మీ మూవీకి, ఫ్యామిలీ మూవీ కాబట్టి. సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్స్ కావచ్చు? నేను పర్సనలీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హేషమ్. ఆయన సినిమా పాటలన్నీ నాకు చాలా ఇష్టం. లేదు, అందరం కలిసి అనుకున్నాం, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ అందరూ కలిసి అనుకున్నాం. అండ్ ఈ సినిమాకి హేషమ్ లేకపోతే మనమే లేదు. అంటే అంత బాగా ఇచ్చాడు, సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి నించోబెట్టాడు. సో డైరెక్టర్ గారు, సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్, అంటే సిటీ లైఫ్ తీసుకున్నా, మీరు అంటే అబ్రాడ్లో చూపించారు కదా షూటింగ్ అంతా కూడా. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బేబీని పెంచడం ఎంత రిస్క్ అనేది చూపించారు. సో ఇప్పుడు హస్బెండ్ అని ఎవరు చెప్పారు? అరే ఓకే, హీరో హీరోయిన్. సో ఒక ఇద్దరు కలిసి, ఓకేనా, ఒక ఇద్దరు కలిసి ఒక బేబీని పెంచడం అనేది ఎంత రిస్క్ అనేది చూపించారు కదా. ఇప్పుడున్న జనరేషన్కి సీరియస్లీ మళ్ళీ ఎవరు చెప్పారు బేబీని పెంచడం? నేను కూడా మదరే కదా, మా పాపను పెంచడానికి చాలా కష్టపడుతున్నా. సో మేము ఇక్కడ ఇద్దరమే ఉంటాము, ఒక పాప, ఇంకా గ్రాండ్ మదర్ వీళ్ళంతా ఉండరు. సో ఇద్దరం జాబ్స్ కాబట్టి మాకు చాలా రిస్క్ ఆ అమ్మాయిని పెంచడం అనేది. సో మీరు అదే చూపిస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పటి జనరేషన్కి ఈ సినిమా ఎంతవరకు యూజ్ అవుతుంది? మీరు ఆల్రెడీ 3 generations అని చెప్పారు, బట్ పిల్లల్ని కనాలని అనుకునే వాళ్ళకి కానీ, ప్రెసెంట్ పేరెంటింగ్లో ఉంటున్న వాళ్ళకి సో ఏం చెప్తారు? మీ అమ్మాయి పేరేంటని అడుగుతున్నాడు. బాబు కంటే పెద్దది 7 years. ఓకే, యా, ఈ ఫిల్మ్
1 minute. ఈ ఫిలిం చేయడానికి అసలు ఈ కథ తీసుకోవడానికి ద మెయిన్ పాయింట్ ఈ జనరేషన్కి ఒకటి చెప్దామంటే నేను ఈ జనరేషనే. సో ఈ సినిమా స్పెసిఫిక్గా ఈ జనరేషన్ కోసం ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని అనుకుంది అరౌండ్ కిడ్స్. యా. సో లైన్ ప్రొడ్యూసర్ కృతి గారు. ఓకే సారీ, కృతి గారు. ఈవిడికి పెళ్లి కాలేదు ఇంకా. సో మీరు ఏంటి కృతి, మీకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియదు. డబ్బులు ఇచ్చేది ఆమె అని, మనీ కృతి గారికి కూడా తెలియదు ఆ విషయం, ఇప్పుడే తెలిసింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్? అంటే కృతి శెట్టి గారి కంటే మీకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది. It's very surprising. సో ఫస్ట్ టైం ఫేస్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ. శర్వాస్వామి ఎవరు ఇక్కడ నేను లాస్ట్ క్వశ్చన్. స్వామి శరణం స్వామి. స్వామి సార్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. సో టీజర్లో ఒక డైలాగ్ ఉంది, ఇద్దరిలో ఎవరో ఒక్కలే ఏడవండి అని చెప్పేసి. సో న్యూ బోర్న్ బేబీ కూడా ఉంది కాబట్టి మీ రియల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఆ డైలాగ్ వాడాలి అనుకున్నారా? మనసులో చాలా సార్లు అనుకుంటా. బయటికి ఎప్పుడైనా చెప్పారా? లేదు, బయటికి వెళ్తే మేము బయటే ఉన్నాం. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ అన్న. సో యా, టీజర్ అండ్ ట్రైలర్ చూసి ఏ రేంజ్ లో ఎంటర్టైన్ అయ్యో వాళ్ళ Q&A సెషన్ లో కూడా అంతే ఎంటర్టైన్మెంట్ దక్కింది అనమాట శర్వా గారి ఆన్సర్స్ తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. June 7th మనమే సినిమా మనందరి ముందుకి వచ్చేసింది. మనమంతా అంటూ అన్ని ఫ్యామిలీస్ మనమే సినిమాకి వెళ్ళి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శర్వా గారి అభిమానులందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ థ్యాంక్ యూ. కలుసుకుందాం మరిన్ని ఈవెంట్స్ లో, మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ బై UB మీడియా. థ్యాంక్ యూ. తెలుసా దిల్ రూబా